చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులతో అధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లి అభివృద్ధి పదంలో నిలుపుదామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సమగ్ర శిక్ష, అటవీ శాఖ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష పీడీని బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఎంపీ దుగ్గిమల ప్రసాదరావు మాట్లాడుతూ పంటల బీమా పథకంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రస్తావించిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా స్థాయి అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విద్యాధారి, ఎమ్మెల్యేలు జగన్మోహన్, మురళీమోహన్, ఎంవి థామస్, జడ్పీ చైర్పర్సన్ గోవిందప్ప, శ్రీనివాసులు, చూడ చైర్పర్సన్ ఖటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్, పీడీ వికాస్, మరమ్మతు ట్రైనీ కలెక్టర్ హిమా, వంశీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకు మునుపు చిత్తూరుకు విచ్చేసిన మంత్రికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు. सर मैडम ओके అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు పూజ్యులు మా ముఖ్యమంత్రి వర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఎంచుకున్నందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టారో తూచా తప్పకుండా చిత్తూరు జిల్లా అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు అయితేనేం, ఎంపీ గారు అయితేనేం, సహచార ఎమ్మెల్సీ గారు అయితేనేం వీళ్ళందరితో కలుపుకొని పోయి ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ 4.5 సంవత్సరంలో దశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు 7కు 6 సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం. మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలాలు ఎగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం.